హాయ్ అందరికీ నమస్కారం. ఏ డే ఇన్ మై లైఫ్. ఇది అత్తింట్లో నా వ్లాగ్ అన్నమాట. సో ఏంటి అత్తింట్లో పార్వతి అంటారా? మీకు బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. టైం అయితే 5:30 మార్నింగ్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే లేచాను. మా వారైతే కొద్దిగా ముందుగానే లేచి ఆయన వాష్రూమ్కి వెళ్ళొచ్చి బయట పనుల కోసమని వెళ్ళారు. నేను ఇక లేచి మొత్తం వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేశాను. నేను దాదాపు కొత్త ఇంట్లోకి వెళ్ళి నేను మా వారు పిల్లలు దాదాపు 4 years అవుతుంది. కరోనా ఇంకొక 6 monthsలో వస్తుందనంగా మేము అక్కడికి వెళ్ళాము. అంతకుముందు ఇవన్నీ మెమరీస్ అనమాట. మార్నింగ్ లేవటమే అత్తయ్య డ్యూటీ వచ్చేసి ఊడ్చుకొచ్చి కలాప్ ముగ్గు పెట్టడం, నా డ్యూటీ వచ్చేసి లోపలికి వెళ్ళి గిన్నెలు తోమేసుకొని టిఫిన్లు వేసి టీలు పెట్టడం. సో ఇవన్నీ మెమరీస్ అనమాట నాకు. మళ్ళీ తర్వాత ఎప్పుడు ఈ మార్నింగ్ రావటం, ఇలా వర్క్ ఇక్కడ పడుకోవటం ఇలాంటివి అయితే ఏమీ లేదండి. సూరత్ వెళ్ళి వచ్చే రోజు పడుకున్నాను కానీ బట్ 8 ఏమో లేచాను. అసలు స్పృహ కూడా రాలేదు. మేము ట్రైన్లో రావటం వల్ల నిద్రపోలేదు కదా సరిగ్గా. సో అందుకోసం అనేసి ఇక మా వారేమో పేడ దగ్గరికి మొత్తం చెత్త అంతా కూడా పోగు చేసేసుకున్నారు, తర్వాత తీసేద్దామనేసి. ఇక గేదెలకు వచ్చేసి మేత వేస్తున్నారు అనమాట. ఇది నైటే వాళ్ళైతే లాక్కొచ్చి పెట్టుంచుతారు. మార్నింగ్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఆ క్లీన్ చేసిన మీదట ఇదంతా కూడా వేస్తే చక్కగా అవి తింటూ ఉంటాయి ఫ్రెష్గా అన్నట్టు. పాపం దోమలు కూడా మస్తు కుడుతున్నట్టున్నాయి. చెరువు కూడా మనకి కొంచెం దగ్గరలో అయిపోయింది కదా. ఈ వీడియో చూసేటప్పుడు నిజం చెప్తున్నా, లిటరల్లీ మీకు ఒక హ్యాపీనెస్ మీ ఫేస్ మీద రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఇలాంటి వీడియోస్ కావాలా అంటే కనుక కామెంట్ అయితే చేసేయండి. ఇది మా ఎడ్ల కొట్టం, మేమైతే అట్లే అంటాము. కొంతమంది గీతలు కట్టేసుకునే పాక అంటారు, కానీ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం అలవాట్లు ఉంటాయి కదా ఎడ్ల కొట్టం అనేసి. సో అలా అన్నమాట. ఇక నేనైతే చక్కగా ఊడ్చురాటం వదిలేసాను. నువ్వు ప్యాంట్ వేసుకో, ఇవి వేసుకో కాదండి, అది నైటీ అనుకోండి మీరు. ఎందుకంటే అలా ఉద్దేశంతో చూస్తే మీ కళ్ళకి ఏం తప్పుగా కనిపించదు. ఎందుకంటే లాంగ్ పెట్టికోట్ అన్నది నేను యూజ్ చేసుకొని ఈ లాంగ్ డ్రెస్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటే నేను చాలా సంతృప్తి పడతాను అనమాట. సో నాకు తెలుసు అంత వరస్ట్గా ఉంటే నేను ఆడపిల్లనే, నాకు ఒక ఇంగిత జ్ఞానం అంటూ ఉంది. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇది సమ్ పర్సన్స్కి మాత్రమే అన్నమాట. అండ్ నేను ఇదంతా కూడా ఊడ్చుకొచ్చేస్తున్నాను. సో మాకు అంతకుముందు ఏంటో తెలుసా, ఇక్కడ ఒక వేప చెట్టు కూడా ఉండేది. సో నేను కరెక్ట్గా ఇప్పుడు ఊడుస్తున్నాను చూసారా, ఆ ప్లేస్లో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది అనమాట. ఆ వేప చెట్టు అన్నది సో కొంచెం ఎదిగి అవన్నీ కూడా ఇంటి మీద పడేటట్టున్నవి అనేసి మామయ్య గారు అయితే కోసేపిచ్చారనమాట. సో అంటారు ఒక పెద్ద చెట్టు నరికినప్పుడు ఖచ్చితంగా చిన్న చెట్టు పక్కన వేయాలి అన్నట్టు. సో అది మాకు అప్పుడు తెలియలేదు, చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు. సో పెద్దవాళ్ళు అయినంత మాత్రాన అన్నీ తెలియాలన్న రూల్ లేదు. సో కొన్ని గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. దాన్ని పట్టుకొని కొన్నిసార్లు మా ఫ్యామిలీలో ఇది చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకోసమే ఆ మాట అయితే ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మొత్తం ఊడ్చుకొచ్చేసాను. అండ్ బయట కూడా అండి, బయట మొత్తం కూడా ఊడ్చుకొచ్చేసాను. ఇక మా కొత్తింటి దగ్గర అయితే నేను ఆల్రెడీ ఊడ్చి కలాప్ చల్లి ముగ్గు పెట్టే వచ్చాను నైట్. సో ఇక మార్నింగ్ ఇక్కడ మనం పని చేసుకొని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కొత్తిల్లు పాతిల్లు అని ఎందుకు అంటున్నానంటే అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. సో అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇలా సపరేట్గా నాకు అంటాం కొంచెం అలవాటు లేదనమాట. సో ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను, కొంచెం టైం పట్టింది. కొత్తగా చూసేటోళ్ళకైతే వింతగా అనిపిస్తుంది కాబట్టి క్లారిటీ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంతకీ అత్తయ్య మామయ్య ఏంటంటే వాళ్ళిద్దరు ఊరు వెళ్ళారండి. సో నైట్ ఇక మేము ఇక్కడ పడుకోవటానికి అయితే వచ్చాము. బుజ్జాయిలు ఉన్నాయి కదా, సో అందుకనే కొద్దిగా వాటికి నైట్ కూడా మేత వేయాలి. ఒక మనిషి అయితే కంపల్సరిగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇక మా వారు వస్తుంటే నేను ఒక్కదాన్ని లింగులీటుకు మనకు అసలుకే కొంచెం తత్తర ఉండిద్ది అనేసి నేను వచ్చేసాను. అంటే మెయిన్ ఏంటంటే తత్తర ఏం లేదు, సింగిల్గా పడుకోవచ్చు, నో ప్రాబ్లం, ఆ భయం ఏం లేదు. కానీ సో ఏంటంటే కొంచెం ఉదయాన్నే మళ్ళీ పేడ కలాపి ఇవన్నీ చల్లాలి అంటే ఆయనేమో కొద్దిగా ఊడవండి, నీళ్ళు చల్లండి అని చెప్పాను. లేదు నేనైతే చల్లను, చల్లితే లేకపోతే లేదన్నారు. ఇక మరి ముగ్గేయకుండా ఎట్లండి, కరెక్ట్గా ఉండదు కదా. సో అందుకోసమని
అనేసి వచ్చాను. కొన్నిసార్లు ఏంటంటే ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళు నైటే వచ్చి ముగ్గేసేసి వెళ్ళిపోతాను. బట్ కానీ కుదరలేదనమాట. ఈయన పొలం నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 6:30 అలా. సో అందుకోసమే నేను అప్పుడైతే వేయలేదు. ఇక మొత్తం ఊడ్చుకొచ్చేసి ఇక్కడ నేనైతే కలాప్ చల్లేసుకుంటున్నాను. ఏం ఊడుస్తున్నా అంతసేటు అంటే కింద దుబ్బతో సహా గట్టిగా మనం చీపిరిని కింద కదిమేసి మరీ ఊడ్చేసాననమాట. అది ఫస్ట్ టైం మా అమ్మ నన్ను బాగా తిట్టింది. అంటే ఫస్ట్ టైం బాగా తిట్టింది అంటే అంతకుముందు తిట్లు తినలేదా అక్క అనకండి, పిచ్చి కొట్టుడు కొట్టేది. సో అమ్మలు అంతే ఉంటారు, ఐ నో దట్. కానీ ఆ రోజు ఎక్కువగా తిట్టింది ఏంటంటే అసలుకి 5 నిమిషాల్లో చేసే పని ఎవరైనా గంటన్నర 2 గంటలు చేస్తారా? సో అందుకనే అది నా లైఫ్‌లో బాగా మర్చిపోలేని చిన్నతనమైన ఇప్పటికీ లిటరల్లీ గుర్తున్నటువంటి విషయం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ చాలా బాగా ముగ్గులేస్తది. మా అమ్మమ్మ కూడా సూపర్ డూపర్‌గా ఏస్తది ముగ్గులు. బట్ నేనంత పర్ఫెక్ట్‌గా ముగ్గులైతే వేయలేనండి. నేనే ఒప్పుకుంటున్నాను. నేను వేస్తాను, కానీ ఏంటంటే నాకు ఫాస్ట్ వ్యవహారం ఉంటదనమాట. పని స్టార్ట్ చేయనంత వరకే. స్టార్ట్ చేస్తే ఇక అది హాఫ్ అన్ అవర్‌లో మీకు తెలుసు నా వర్క్ విషయం గూడా 7:30 కల్లా పిల్లల్ని పంపించేసరికి బట్టలు ఉతికేయటం కూడా అంత ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటది అనేసి. సో అందుకో ఏమో తెలియదు, మొదలైపోతే ఒకలాగా, మొదలేస్తే మాత్రం అలా ఉంటది మన సిచ్యువేషను. సో ఇక్కడ ముగ్గేస్తున్నాను. మా వారిని కొంచెం ఇటు రండండి వీడియో తీయడానికి అంటే, ఆగాగు ఊళ్ళో వాళ్ళందరూ ఎళ్తున్నారు చూస్తూ ఉంటారు, ఎడ తీసేను తొందరగాని అని చెప్తున్నారు. సో ఈ మాటని నేను ఆయనతో అంటున్నాను, ఊళ్ళో వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వద్దబ్బా మనకి ఎవరు చూస్తున్నా ఎవరు ఏం చేసేది లేదు. వాళ్ళకి వింతగా అనిపించిన తర్వాత అర్థమైతే వాళ్ళే కన్విన్స్ అవుతారులే అనేసి నేను చెప్తున్నా. ఇక ఆయన మొహం పుల్ల నోట్లో పెట్టేసుకొని ఈ పని అయితే చేస్తున్నారనమాట. సో రోజు ఏంటంటే అక్కడ బ్రష్ చేసి వచ్చేసి ఇక్కడ ఈయన వర్క్ కంప్లీట్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్రష్ ఇవన్నీ ఎందుకని ఇద్దరం కూడా చెరొక మొహం పుల్లతో అయితే రుద్దుకుంటున్నాం అనమాట. సో పళ్ళైతే ఇట్లే చేస్తారండి. అఫ్‌కోర్స్ మా నాన్నగారు గానీ, మామయ్య గానీ మొహం పల్లీలు యూజ్ చేసేటప్పుడు చక్కగా నోట్లో పెట్టేసుకొని పేడకళ్ళు తీసుకుంటూ, ఊడ్చుకొచ్చుకుంటూ, ఆలోపు నవిలేసి చక్కగా పళ్ళైతే శుభ్రంగా తోమేసుకొని ఇక పళ్ళు అంటే మొహం కడుక్కునేటోళ్ళనమాట. నేను చిన్నప్పుడు వేప పుల్ల అంటే గనక కొంచెం తక్కువ చేదుండిద్దని మా నాన్న ఎక్కువ ఇచ్చేటోడు గాదు. ఒకవేళ నేలకు బద్దలైపోయినా గానీ చీపురు పుల్లలు మీకు ఐడియా ఉంటాయి గదండీ! అదేనండి మనం కొబ్బరి మట్టలుంటాయి గదా! వాటికి చీపురు పుల్లలు జేస్తాం గదా! కొబ్బరాకులు. సో వాటిలతోనే నాకు టంగ్ క్లీనర్ లెక్క చేసి ఇచ్చేటోడు మా నాన్న. అలాంటియన్నీ గుర్తు చేసుకుంటే యెస్, మా డ్యాడీకి నేను లిటిల్ ప్రిన్స్‌నే అనేసి ఫీలింగ్ అనిపిచ్చిద్ది. పల్లెటూరులో ఉన్న, సిటీలో ఉన్న, చదువుకున్నోడైనా, చదువుకోపోయినోడైనా ఇదైనా సరే కన్న తండ్రికి కూతురు ఒక లిటిల్ ప్రిన్స్ లెక్కే అనమాట. మమ్మీ ఇప్పటికీ చెప్తూ ఉంటది, చిన్నప్పుడు మీ అన్నయ్యోళ్ళకి సరిగ్గా బట్టలున్నా లేకపోయినా గానీ ఆడపిల్లే దీనికుండాలే అనేసి గౌన్లు తెచ్చేవాడు, బుడ్డి బుడ్డి గౌన్లు. వాళ్ళకి నేను కుట్టియమని చెప్పినా ఇనేటోడు గాదు మీ నాన్న అనేసి చెప్తుంటే నాకు భలే ముద్దుగా అనిపిస్తది. సో ఆ విషయంలో అంతే గదా ఏ కన్న తండ్రికైనా బిడ్డలం.
సూన్ వీడియోస్లో తాటికాయ కాల్చి అయితే చూపిస్తాను. మామయ్యకి అత్తయ్యకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదండి కాయలు ఉన్న. మా వారు కూడా అంతే. చిన్నతనంలో మా పెద్దన్నయ్య అయితే చక్కగా కాల్చి ఇచ్చేటోళ్ళు, అమ్మ కానీ అన్నయ్యలు కానీ. ఇక అలాంటిది ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద చెట్లు ఉన్నా ఎప్పుడు కూడా వీళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. నాకు ఇంట్రెస్ట్ ఉండి కాలవండి అంటే తప్ప అది కూడా ఇది చేయరనమాట. సో అందుకనే నాకు ఉన్న కాస్త ఊడిపోయింది ఇంట్రెస్ట్ అన్నట్టు నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ తర్వాత కూలర్ ఇవన్నీ ఒకే చోట అయ్యేసరికి ఊడవటం కూడా చాలా ఇబ్బందికరంగా అయితే అవుతుంది అనమాట. మంచం అవన్నీ మాది ఇక్కడ ఏం పెద్ద ఇల్లు కాదండి. పార్వతి మీరు ఇక్కడ ఎందుకున్నారు, వర్షం వస్తుంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా అంటుంటారు. ఇదేం పెద్ద హౌస్ కాదు, మా హౌస్ అంటే కొంచెం పెద్దది అంతే తప్ప ఇది పెద్ద హౌస్ ఏం కాదనమాట. ఇక్కడ చూసారా పెడితే బైకులు సరిపోయాయి, ఇంట్లో చూస్తే బెడ్ సరిపోయింది, అట్లుంటది అనమాట. కానీ ఈ ఇల్లే మాకు స్వర్గం కింద చెప్పాలంటే. ఎందుకంటే దాదాపు మేము ఇక్కడ 9 years వరకు కలిసే ఉన్నామండి. జస్ట్ కొట్టు పెట్టాలన్న ఉద్దేశంతో మాకు ఫ్యూచర్ అన్నది ఇంకొంచెం బెటర్ చేసుకోవాలని వెళ్ళటం తప్ప ఒక గొడవలతో వెళ్ళింది అయితే కాదనమాట. అది మేము గర్వంగా చెప్పుకోగలం ఆ హ్యాపీనెస్ అన్నది. సో ఇక్కడ వచ్చేసి అత్తయ్య నేను వెళ్ళేటప్పుడు బట్టలు ఉతికెళ్ళారనమాట. వాటిని అయితే నేను తీసేస్తున్నాను. ఇక ఈ ఊడ్చుకొచ్చేటప్పుడు అన్నీ ఒక చోట కదిల్చలేక ఇసుకు అన్నట్టు దేవుడా ఎప్పుడయ్యా మేము కట్టుకునే అని రోజుకు ఒకసారైనా అక్కడ ఉన్నప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడైనా ఇంటి గురించి ఆలోచించని క్షణం ఉండట్లేదు. కొంతమందికి ఇదిగా అనిపించినా కానీ మా సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా అనమాట. ఇక్కడ వచ్చి అత్తయ్య నిన్న వెళ్ళేటప్పుడు గిన్నెలు తోమెళ్ళారు, అంటే టీ పెట్టుకుంటారు కదా టీ టిఫిన్, అవి తోమెళ్ళారు అనుకుంటా, అవి అట్లే ఉంచారు. ఇక అవన్నీ కూడా పెద్దది ఒకటి ఉంటే గిన్నెల సెట్ది నేను దాంట్లో అయితే వేసుకుంటున్నాను. ఈ బ్లూ కలర్ బుట్ట వచ్చేసి మనకు ఫ్రూట్స్ వచ్చే బుట్ట తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట. మన ఇంట్లో వైట్ కలర్ లో ఒకటి ఉంది, అత్తయ్య వాళ్ళ ఇంట్లో బ్లూ కలర్ లో ఉంది. అబ్బా ఆయన షాప్ తెరుస్తాడేమో ఇంకొక 2 తెచ్చుకుందాము అనేసి ఆయన ఏంటో తెలుసండి వేస్ట్ గా పడేశాడు. సో వాటిని మామయ్య గారు ఒకటి తెచ్చుకున్నారు, తెలిసిన అతనే అనమాట. అసలు నిజంగా ఆయన కలిసినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయం మీద నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఇట్లా అయితే చిన్న వస్తువులన్నీ జారిపోకుండా చక్కగా ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ స్పూన్స్ ఎక్కడ పెట్టిందో మా అత్తయ్య గారు అర్థం కాలే. అక్కడ పెడితే మా వారేమో అడిది ఆడబెట్టిన ఏంటి నువ్వు అనేసి అరిశారనమాట. అదే ఇక నేనైతే వెతుకుతున్నాను, మరి ఈ స్పూన్స్ పెట్టేది ఎక్కడుందో నాకేం తెలుసు అనేసి. అన్ని ఇయర్స్ ఉన్నావు ఏం తెలుసు మరి నీకంటే, అరే నాయన అన్ని ఇయర్స్ ఉంటే మట్టికి మనం వెళ్ళిన తర్వాత మనకి ఏం తెలిసిద్దండి, కాస్త నీ మగవాళ్ళకి అర్థం కాదో ఏమో నాకు అసలుకి అర్థం కాలే అనమాట. ఇక చాయ్ పెట్టుకోవటానికి గ్లాసులు తీస్తుంటే మా వారేమో కడుక్కొచ్చి పెట్టు అంటున్నారు. ఏమైంది నిన్న అత్తయ్య కడిగే వెళ్ళిందిగా అంటే ఏమో ఏం తిరుగుతున్నాయో ఏం తెలుసు అని చెప్తున్నారు. అస్సలు అనేది ముందు పుట్టి మా ఆయన వెనక పుట్టిందేమో ఇలాంటి విషయాల్లో అని కోపంగా గిన్నెల సౌండ్ చూస్తేనే మీకు అర్థమైద్ది. సో అవన్నీ తీసుకెళ్ళి కడుక్కొచ్చి ఇక పాలు అయితే ఫ్రిడ్జ్ లో తీసుకెళ్దామని లోపలికి వచ్చేసరికి బెడ్షీట్ అట్లే ఉందనేసి బెడ్షీట్ అయితే మడత పెట్టినాను అనమాట. ఎట్లో దేవుడి దయ వల్ల పాలు ఉంచారు అత్తయ్య గారు. ఉదయం పాలు ఖచ్చితంగా అత్తయ్య తాగకపోతే హెడేక్ వచ్చేసిద్దండి పాపం. మామయ్య గారు అంటే పాలు తాగకపోతే కాదు టీ తాగకపోతే మామయ్య గారికి కంపల్సరిగా ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు పాలు అయితే తాగుతారు రోజు. అప్పుడు మా వారు కూడా ఇక్కడే పాలు తాగి ఇంటికి వస్తారనమాట. చిన్న గ్లాసు టీ గ్లాసు అంతా మామయ్య తాగేటప్పుడు ఈయన కూడా తాగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాయ్ పెట్టుకునేటప్పుడు ఆయనకి పెడతానమాట. ఇక్కడ నా చాయ్ ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఒక్కదాన్ని అయితే తాగను నేను. ఆయన కంపెనీ కింద ఉంటే 2 చాయ్లు అంటే పర్లేదు అనేసి పెట్టేస్తూ ఉంటాను. టీ పొడి వాటి కోసం వెతుకుతుంటే ఆయనే చెప్తున్నారు ఇక్కడే ఉన్నాయి చూడు అనేసి. ఏంటి బావ నువ్వు ఇక్కడికి వచ్చి టీలు పెడుతున్నావు ఏంటి, నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఓ నీ అమ్మ నేను ఉండేది సగం డే మొత్తం ఇక్కడే కదా తెలుస్తుందిలే నాకు అనేసి అయితే చెప్తున్నారు. అఫ్ కోర్స్ అంతేలేండి వాస్తవానికి. ఆయన వచ్చి మరి ఇక్కడ పనులు ఇవి చెత్త కోసుకోవటం, మళ్ళీ పొలంకి వెళ్ళి వచ్చి ఈడే కాసేపు కూర్చొని వాళ్ళ నాన్నతో అమ్మతో మాట్లాడటం ఇలాంటిది ఉంటుంది అనమాట. సో అందుకోసం అనేసి ఆయనకి తెలవటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇదంతా రాసి వెళ్ళారా ఏంటి అత్తయ్య గారు అంటే, లేదు పాకుడు పట్టినట్టుంది అమ్మ జారి పడిద్దని నేనే రాశాను అని చెప్తున్నారు. ఆహాహా
సమ్ సిచ్యువేషన్స్ నాకు ఎలా అనిపిస్తాయి అంటే మా హస్బెండ్ దొరకటం నేను లక్కీ అనేసి. నిజంగా అండి, తల్లిని అంత ఇదిగా చూసుకుంటారు మా వారు కానీ. అండ్ మా మరిదికి కూడా వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ మా ఆయన గురించి ఇంకా చెప్పాలంటే గనక ఒక చిన్న పిల్ల లెక్క వాళ్ళ అమ్మని ఫీల్ అవుతాడు. నేను కోపం వచ్చి ఏదైనా అన్నా కానీ ఊకోడు అనమాట అస్సలక. మస్తు సీరియస్ అయిపోతాడు. మా అమ్మకి ఏం తెలియదు, మా అమ్మని అంటే ఊకోనని చెప్పేస్తాడు. సో భలే ఇదిగా అనిపించిద్ది అనమాట. చాలా కేరింగ్ వాళ్ళ అమ్మ నాన్న విషయంలో అయితే నాకు ఆ విషయంలో నా పిల్లలకి కూడా ఇట్లే వస్తే బాగుండు అనేసి నేను అంటూ ఉంటాను. నిజంగా అఖిల్ కూడా ఇట్లే పట్టించుకోవాలి, సంయుక్త కూడా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు. ఇక చాయ్ అయితే తాగుతున్నామండి. కొంచెం రిలాక్స్ అనిపించింది చాయ్ తాగిన తర్వాత. ఇక ఇవేంటి అనుకుంటున్నారా, మనం యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కొన్ని కళాఖండాలు చేసేటోళ్ళం, కొన్ని బయట కూడా అమ్మేదాన్ని అనమాట. సో అలా కళాఖండాల్లో మొదటిది ఏంటి అంటే గనక ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయటం. స్వయాన నా చేతులతో నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ. ఈ ఆరెంజ్ బ్యాంగిల్ మా రమ్య ఇక్కడికి వచ్చినప్పుడు తన మొబైల్లో డిజైన్ చూసి తను చేసి అండ్ నాకు నేర్పించిందండి. ఇది నా సొంతగా నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ 3 కలర్స్తో. అసలు నాకు చాలా ఇష్టం అండి ఇట్లా చేయటం అంటే. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ నేను చేసి పెడదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో గనక ఇంట్రెస్ట్ ఉంది అనేసి కామెంట్లు వచ్చాయనుకోండి, ఖచ్చితంగా నేను షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వీడియో లెక్క. ఐ హోప్ ప్లీజ్ నాకైతే మీరు రిప్లై ఇస్తారనుకుంటున్నాను ఈ విషయాన్ని. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తర్వాత రిప్లై కూడా ఇవ్వండి నాకైతే, ఎస్ ఆర్ నో అన్నది. అండ్ ఇవి ఏంటంటే నాకు వచ్చిన గిఫ్ట్లు మీకు ప్రతిసారి నేను చూపించను, ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చాక లోపల పెట్టేసుకుంటాను. సో ఎందుకంటే మనకు అక్కడ అంత ప్లేస్ ఏం లేదు, ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇవన్నీ నేను షార్ట్ వీడియోస్లో చూపించాను. మీకు సింగిల్ వీడియో అయితే వస్తుంది అనమాట దీనికి సంబంధించి. అండ్ మళ్ళీ నేను ఇవన్నీ సదిరి ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టకపోతే మా అత్తయ్య వస్తే ఒక్క తన్ను దంతారనమాట. సో అందుకోసమే మొత్తం కూడా ఒక దాంట్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇది కొంచెం రివర్స్ అయ్యేసరికి జిప్పు పట్టట్లేదు, ఆ జిప్పు ఫెయిల్ అయితే అంతే సంగతులు. మా వారితో కూడా తిట్లయితే గట్టిగా తినాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకు తీసావు ఏంటి అని ఇప్పటికే స్టార్ట్ చేసేసారు. సో మన ఫ్రెండ్స్ చూపిద్దాం అందుకే తీసాను అనేసి చెప్పి ఇక అట్లా కొంచెం వీడియో షూట్ అయితే చేయించుకున్నాను అనమాట. ఇవన్నీ సదిరేసి లోపల అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక విషయం మాత్రం చెప్తున్నాను, నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇలాంటి వీడియోస్ కావాలి కొంచెం నేచర్కి ఇలా మార్నింగ్ ఫీలింగ్ ఉండేటివి అంటే కామెంట్ చేస్తే నేనైతే డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ ఎక్కువగా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చిందని అయితే నేను కోరుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఎవరికైనా నేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొంచెం మన ఛానల్ డౌన్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా కామన్గా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇది కొంచెం బెటర్గా నేను చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ అందరి హెల్ప్ కూడా ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.